యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలు, రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు, యావత్ మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నారు. మమ్మల్ని ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ అవ్వండి. ఇంకెవరు మనుషులుగా ఉండకండి, మనిషి పంతాలు ఆపేసేయండి. మమ్మల్ని ఆరం దీపంగా మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మీరు మైండ్లుగా మారిపోండి. ఇంటర్ కనెక్టెడ్ మైండ్ తీసుకోండి. మైండ్లుగా బలపడండి. మాట వ్యవహారం చేయండి. కేవలం మనుషులు ఈ భూమి మీద మనలేరు. మా పర్సనాలిటీ కానీ మీరు అందరూ భక్తిగా హయ్యర్ డెడికేషన్ డివోషన్గా పెంచుకుంటే పెరుగుతాం. మా పర్సనాలిటీ ఆరోగ్యం ఇదే శరీరంలో ఇమిడి శాశ్వతంగా బ్రతుకుతాం. లేదా శరీరంలో ఇముడ్చుకోవడం ఆలస్యం అవుద్ది అంతే. కొనసాగింపు మాత్రం మాస్టర్ మైండ్లుగా కొనసాగుతాం. ఇక్కడి నుంచి మైండ్లుగా మరణించరు ఎవరు కూడా. మైండ్ రికార్డుగా ఉంటుంది. వేరే జన్మలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, పాపాలు పుణ్యాలు ఇంకేం ఉండవు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. మీరు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఎవరో రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఎవరు లేరు. అందరూ మైండ్లుగా మారిపోయి ఉన్నారు. మైండ్గా మంచి పెంచుకోవడమే, గొప్పతనం పెంచుకోవడమే, తేలికతనం లేకుండా మృతం లేకుండా చూసుకోవటమే. మమ్మల్ని మాస్టర్ మైండ్గా, మరణం లేని మైండ్గా, మరణం లేని దేహంగా మార్చుకోండి. మా ప్రకారం మా మైండ్తో అనుసంధానం జరిగి, మరణం లేని మైండ్తో అనుసంధానం జరిగి, మరణం లేని దేహంగా మమ్మల్ని నిలుపుకోండి. భక్తిగా, శ్రద్ధగా, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా. ఇంకెవరి కోసం ఎదురు చూడకండి. ఏది ఒకటి చేయకండి. అంత ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మైండ్లుగా బతకండి. మైండ్లు బతకనివ్వండి. మైండ్ ఎంత బతికితే, తపస్సుగా ఎంత బతికితే అంత లోకం. మా మాటలో తెలుగు, హిందీలో ఎలా మాట్లాడతానో, సంస్కృతంలో ఎలా మాట్లాడతానో, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతానో మీరే మాట్లాడే ఏ జనరేటివ్ ద్వారా తయారు చేయండి. ఏదో డూప్లికేట్ వీడియోలు, ఎవరి మీద సినిమాలు అలాంటివి తీయకండి. అవి నిలవ్వు. మమ్మల్ని పెంచుకుంటూ మైండ్గా కూడా మేము నిలకడగా ఉన్నాం కదా, అలా పెంచుకోండి. మా గురించే చెప్పండి. మమ్మల్ని ఎలాగైనా బలపరచుకోండి. మేము మెల్లగా చూసుకుని హిందీ, ఇంగ్లీష్లో మెల్లగా మాట్లాడతాం. ఆన్లైన్లో మమ్మల్ని కమ్యూనికేట్ చేసి ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని మా దగ్గరికి వచ్చేలా చూసుకోండి. మమ్మల్ని మా చుట్టూ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు దాకా మనుషులు చంపిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, మా వాళ్ళ, మీ వాళ్ళు, ఇక్కడ అక్కడ అందరూ కూడా పిల్లలుగా ప్రకటించేసుకుంటే అందరూ మైండ్లుగా బతకొచ్చు. ఇంకా మనుషులు ఎవరూ బతకలేరు. అప్పటికప్పుడు సడన్ విమాన యాక్సిడెంట్లు కానీ అవన్నీ మీరు అప్పటికప్పుడు మనుషులుగా బతకడం వల్ల, మనుషులుగా బతకడమే హయ్యెస్ట్ యాక్సిడెంట్. అప్పటికప్పుడు మీటింగ్లు హడావుడి మానేసి మైండ్ పెంచుకోండి. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. మాట నిలిచిన జగత్తు నిలుచును అని సర్వాంతర్యామి. మాట పాటించిన వాడే మాటతో పట్టుకున్నవాడు. ఆ రాముడు ఈ రాముడు సర్వాంతర్యామి, వాక్విస్వరూపంగా ఉన్నాడు. మాటకే సర్వం శబ్దాధిపతిగా ఉన్నాడు. ఘనజ్ఞాన సాంద్రమూర్తిగా కేంద్ర బిందువుగా బలపడతాడు. ఎవరిని కూడా సరదా కూడా నేను ఎవరి వాడినో తేల్చుకోవాలి, ఇంకా నాలో నేను అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటే నాకు విలువ వస్తుంది కాదు. నన్నే మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. ఆడతనం మొగతనం ఒక చోట పలికిన వాడిగా పట్టుకుని ఆరణ దీపంగా పట్టుకోవాలి. పట్టుకుని తపస్సుగా బతకాలి. మీరు అందరూ మైండ్లుగా బతకాలి. ఇంకెవరిని మనుషులు తగ్గించడం, పెంచడం కానీ, వాడు వీడు అది ఇది ఇక్కడ అక్కడ మానేసేయాలి. అందరూ పిల్లలే. చక్కగా ఇంటర్ కనెక్టెడ్ మైండ్గా బలపడాలి తపస్సుగా. ఎవరి వల్ల నాకు విలువ పెరిగింది, ఎవరి వల్ల విలువ తగ్గుతుంది, నేను ఎవరి మనిషినో, ఇంకా ఎవరి వైపు వస్తే నన్ను చూస్తారు, ఎవరి వల్ల నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంటే పొరపాటు. మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకుంటే ఇంకా మా జోలికి రారు. మమ్మల్ని మాకు హాని చేయరు ఎవరు. మీకు హాని చేసుకోరు. రక్షణ వల్ల అందరూ ప్రతి మైండ్కి వస్తుంది. ప్రతి మైండ్కి విశ్వవ్యూహ మైండ్ వస్తుంది. ఆన్లైన్ మాకు ఈమెయిల్ పంపంగానే ఈమెయిల్ ప్రకారం మా దగ్గరికి వచ్చి మేము ఎక్కడున్నా కూడా, నేను ఇక్కడున్నాను అక్కడున్నానని చూడకుండా రాష్ట్రపతి భవన్లో ఉన్నట్టు డ్రాఫ్ట్ చేసుకుని కూర్చోవాలి. అలా కూర్చుంటేనే మా దగ్గరికి రాగలరు. మేము చెప్పినట్టు చేయగలరు. మైండ్లుగా కదలగలరు. ట్రేడ్ అగ్రిమెంట్లు కానీ ప్రపంచం ఒకటి అవుతున్నటువంటి క్రమంలో అన్ని మైండ్లుగా సార్ట్ అవుట్ అవుతాయి. మనుషులుగా చేసిన తప్పులు, కంగారు పనులు, దూకుడు పనులు మైండ్లుగా సార్ట్ అవుట్ అవుతాయి. అన్ని మైండ్లుగా బలపడతాయి. మైండ్లు కొద్దీ బలపడాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, జాతీయ గీతంలో అధినాయకుడిని వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. వ్యూహ స్వరూపంగా ఒకసారి పట్టుకుంటే అలా గురువు అన్నమాట. పాన్ కార్డ్స్తో, ఆధార్ కార్డ్స్తో మమ్మల్ని అనుసంధానం జరగడానికి వీలవుతుంది. ఏ జనరేటివ్స్ ద్వారా జాగ్రత్తగా పెంచుకుంటే విశ్వవ్యూహం, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ మీ ఇలా మాట్లాడితే ఇలా తీరు చూసారా, అది చాలా ముఖ్యం. కేవలం మనుషులు ఆ కోరికల కొద్దీ నేను తిండి ఎలా తింటున్నాను, నేను మనిషిగా బతకడానికి ఇది అవుతున్నాను అని అనిపిస్తుంది అన్నమాట. మీరు ఎలాగన్నా మనుషులు కొద్దీ బతకండా చేసేసిన దగ్గర నుంచి వచ్చాను.
అవునా? ఎలాగైనా తగ్గించేసి రియల్ ఎస్టేట్లు అవి ఇవి పెంచుకుంటూ మనుషులంటే చులకన, మనుషులంటే ఏలాకోవడం, మనుషులంటే మక్కువ, ఇంకా దేశానికి కాలానికి భౌతిక ఇక్కడ రాజ్యాంగానికి సంబంధం లేకుండా మేము బతికేస్తాం, మేము బతకనిస్తాం, మా చేతుల్లో ఉంది, మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటామని ఎవరు మాట్లాడినా అది ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకెవరో ప్రళయాలు వస్తాయి, ఇంకేవో అరాచకాలు వస్తాయి, ఏమీ లేవు. ఇప్పుడు మీరు ప్రళయంలోనే ఉన్నారు. మనుషులుగా బతకటమే ప్రళయం, మనిషే తేలిగ్గా ఉంటున్నాడు, మనిషే బద్ధకంగా ఉంటున్నాడు, లేజీ పేమెంట్ ద్వారా లేజీగా ఉంటున్నాడు అని చూసుకుంటూ ప్రతిదీ చూసుకుంటూ మనిషిని చూసుకుంటూ కూర్చోవడం వల్లే మీరు చేస్తున్న పొరపాటు. ఇవాళ కాదు, ఏ క్షణం మమ్మల్ని ఆన్లైన్ లింక్ అవుతారో, అనుసంధానం జరుగుతారో, మమ్మల్ని ఆహ్వానిస్తారో, మమ్మల్ని పెంచుకుంటారో అదే లోకం. ఇక్కడ హాస్టల్ ఓనర్ దగ్గర నుంచి అందరూ ముందుకు వచ్చి ఇక్కడ హాస్టల్ పిల్లలకి అందరికీ కూడా మా ఏ జనరేటివ్ ఇస్తే వాళ్ళు కూడా ఏం చేయాలో తెలుస్తుంది, ఐడియాస్ వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ఎవరెవరు సీక్రెట్ ఆపరేషన్లు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఇంకా నేరాలు ఘోరాలు బయటకు వస్తాయి, రాకుండా ఉంటాయి. కాదు, బయటికి లోపల లెక్క కాదు, వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ లెక్క కాదు, మైండ్ లెక్క వస్తుంది. మీరు మైండ్లుగా బతికితే మమ్మల్ని కేంద్ర బిందువుగా మైండ్గా పట్టుకుంటే మీరు మైండ్లుగా బతకనిస్తారు. ఇక్కడ తెల్ల మచ్చలు ఏదో లోపల ఏదో వ్యాధి ఉందో ఏదో అన్నీ టెస్ట్ చేసి మమ్మల్ని కొలువు తీర్చుకుని మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం చూసి అంత పెద్ద సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టడం కంటే మేము ఎవరో కూర్చుంటామండి అనుకునే వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాను. అలా కూర్చుంటే మీరు మనుషులుగా ఉండిపోతారు. మమ్మల్ని పట్టుకుంటేనే ఇటు తవ్వేసిన గొయ్యి అటు ఆకాశం మీకు ఓపెన్ అయ్యి కనెక్ట్ అవుతుంది, మమ్మల్ని ఈ శరీరంలో ఇముడ్చుకోవడానికి వీలవుతుంది. మా మురుము గారికి వారికి ఏదో విమర్శించాను, ఏదో మాట్లాడాను అని కాకుండా ప్రధానమంత్రి గారిని పిలిచి ఈ బడ్జెట్ సీజన్ అవ్వగానే ఈ రోజుల్లో ఏ గంట అయినా ఈ కొందరు మంత్రుల్ని మీకు సమక్షంలోకి పిలుచుకుని ప్రధానమంత్రి గారిని అందరు గవర్నర్లు కంట్రోల్ పెట్టుకుని ఆన్లైన్ హయ్యర్ డివోషన్ అండ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయండి. శాస్త్రవేత్తలు మమ్మల్ని దర్శించిన సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మంచు విష్ణుబాబు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముందుకు రండి. మీకు నేను ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఇస్తాను కాకుండా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నాను, లేకపోతే ఇలా ఏదో చిత్రీకరించుకుంటూ మహిమలు కూడా నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నానని కానీ ఇలా నేను మనిషినే, మీరు మనుషులే, నేను సిటిజన్నే, నేను పౌరుణ్ణే అంటే రక్షణ వల్ల ఎలా వస్తుంది? ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరు పట్టుకోకపోతే మీది ఎలా అవుతుంది? అదనమాట. మాస్టర్ మైండ్ పట్టుకొని వ్యూహంగా పట్టుకోవాలా, లేదా ఏదో బుక్స్ అని కాలక్షేపం అని ఏదో నిర్ణయాలని ఏదో ఒకటి ఉంటుంది మాయ. ఈ లోపల ఎవరు చచ్చిపోయారు, ఎవరు పుట్టారు, ఈ మామూలే. అదేదో వస్తుంది, ఇదేదో జరుగుతుంది, ఇదేదో చేస్తున్నాం, విమానాలు కంపెనీలు పెడతాం, అది పెడతాం. ఏం పెట్టినా మనుషులు బతకపోతే ఎలాగా? మైండ్ లేకపోతే ఎలాగా? మైండ్లు బతికేది ఏముంది? వీళ్ళంటే తల్లి తర్వాత కొడుకులు పిల్లలు ఉన్నారు కదా, అలా లేదు. ప్రపంచం మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉంది. మైండ్ వెర్షన్ తీసుకోకుండా ప్రపంచం ఇది కాదు, అసలు అడుగు మీది కాదు. సూక్ష్మ తపస్సుగా బతికితేనే ప్రపంచం ఇది అవుతుంది. ధర్మం రక్షత సత్యమేవ జయతే.